హలో నేస్తమా, ఎట్లున్నారు? మస్తున్నారులే. వెల్కమ్ టు శైలు వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ వాళ్ళ బాబుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఆయిల్ రాస్తుందని అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ అయితే ఒక స్పెషల్ డే. ఇవాళ వచ్చేసి మా బాబు బర్త్డే అండి, పుట్టినరోజు. ఇవాళతోని మా బాబుకి 14th ఇయర్ కంప్లీట్ అయ్యి 15th ఇయర్ అయితే వచ్చేసింది. బాబు ప్రస్తుతానికి 10th అయితే చదువుతున్నాడు, ఇప్పుడు 10th క్లాసు. ఇలా మేము బర్త్డే రోజైతే ప్రతి బర్త్డేకి మా పాపదైనా బాబుదైనా బర్త్డే అయినప్పుడు ఇలా బొట్టు పెట్టేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బొట్టు పెట్టేసి నలుగైతే పెడతాము, ఆయిల్తో తలకైతే రాస్తాము. ఇలా రాసిన తర్వాత బాబు తలస్నానం అయితే చేసేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేస్తాము. ఇవాళ సండే రోజు మా బాబు బర్త్డే అయింది కాబట్టి మేము శివ టెంపుల్కి అయితే వచ్చాము. ఇవాళ సండే కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేసింది, అందులోనూ కొంచెం ఎర్లీగా వెళ్ళాము కాబట్టి గేట్లు అయితే వేసేసారు లోపలికి వెళ్ళకుండా. ఇంకా చేసేది ఏం లేక బయటనే అయితే పూజ చేస్తున్నాము. ధ్వజస్తంభాలకి ముందుగానే శివలింగం ఉంటుంది టెంపుల్ ముందు. ఇలా పూలన్నీ పెట్టేశాము. పూలు మా బాబు కూడా పూలన్నీ పెట్టేస్తున్నాడు. ఇలా పూలు పెట్టేసి తెచ్చిన ప్రసాదం అంతా పెట్టి శివలింగానికి అయితే పూజ చేశాము. ఇక్కడనే శివలింగం ముందరనే టెంకాయ కొట్టేది ఉంటుంది, టెంకాయ కూడా కొట్టేసామండి. ప్రతి బర్త్డేకి ఎవరి బర్త్డే అయితే వాళ్ళ బర్త్డేకి టెంకాయ అయితే వాళ్ళతోనే కొట్టిస్తాము దేవుడికి. మా బాబు ఇలా పూజ అయితే కంప్లీట్ చేశాడు శివలింగానికి. నాకైతే శివుడు అంటే ఎంత ఇష్టమో మాటల్లో అయితే చెప్పలేను, చాలా చాలా ఇష్టము. యాక్చువల్గా అయితే మా ఇంటి దేవుడైతే వెంకటేశ్వర్ల స్వామి. మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర్ల స్వామిని కొలుస్తారు. నేను మాత్రము శివుణ్ణి అయితే ఆరాధిస్తాను, అంటే వెంకటేశ్వర్ల స్వామికి కూడా పూజ చేస్తాను. అందరు దేవుళ్ళు ఇష్టమే, కాకపోతే ఇంకొద్దిగా ఎక్కువగా ఇష్టము అంటే ఆ శివయ్య నా మనసులో అలాగే ఉండిపోతాడు. ఎందుకంట అలా ఇష్టము అంటే నాకు ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా నేను ఆ శివయ్యను తలుచుకుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చాలా రిలాక్స్ అయినట్టు నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎందుకో చాలా సెంటిమెంట్ ఆ శివయ్య అంటే. ఎలాంటివి ఉన్నా నేను ఆ శివయ్యకు మాత్రమే చెప్పుకుంటాను. ఇంట్లో లేవగానే నేను ఫస్ట్ ఆ శివయ్య మొహమే చూస్తాను. ఆ శివయ్యను చూసిన తర్వాతనే మిగతా పనులైతే స్టార్ట్ చేస్తాను. ఆ శివయ్యను చూడకుండా నేను ఏ పని అయితే చేయను. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ శివయ్యను మొక్కిన తర్వాతనే పడుకుంటాను. నాకు అంతలా ఇష్టం ఆ శివయ్య అంటే. ఇక్కడ శివలింగం ముందు మేము టెంకాయ అయితే కొట్టాము. టెంకాయ కొట్టిన తర్వాత అక్కడ పెట్టేసి మేము టెంపుల్ దగ్గరికి అయితే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే కోతులు అయితే చాలా ఉన్నాయి, కోతులు వచ్చేసాయి. మా ఊర్లో అయితే కోతులు చాలా ఉంటాయండి, విపరీతంగా ఉంటాయి. బయట ఏమీ పెట్టనివ్వవు అసలు తినేటివి. ఇలా టెంకాయ పెట్టడంతోనే 2 కొబ్బరి చిప్పలు అయితే ఎత్తుకుపోయాయండి. మేము ప్రసాదం తినడానికైతే ఏమీ మిగలలేదు. ఇక్కడ లోపలికైతే వచ్చాము టెంపుల్కి. 2 లాక్స్ అయితే వేసేసారు. ఇవాళ సండే కాబట్టి సండే రోజు ఎవ్వరూ రాలేదు భక్తులు, మేము మాత్రమే ఉన్నాము. సండే అంటే చాలామంది టెంపుల్కి రారండి, ఎందుకంటే ఎక్కువగా నాన్ వెజ్ తినడంలో బిజీగా ఉంటారు. నాన్ వెజ్ తినాలి కాబట్టి చాలామంది చాలా తక్కువగా వస్తారు టెంపుల్కి. నేను అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది అమ్మవారు. ఇలా అమ్మవారిని శివయ్యను లోపల నుంచి దర్శించుకున్నాక, అంటే బయట నుంచే చూసి మొక్కేసాము. లోపల నుంచి ఇలా ఉంటుంది టెంపుల్ గోపురము. టెంపుల్ ముందు 2 ధ్వజస్తంభాలు, శివుడు ఉంటాడు. దాని పక్కకే రైట్ సైడ్లో ఇలా గణపయ్య కింద శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడ గణపయ్యకు కూడా పూజ చేశాను, పూలు పెట్టి ప్రసాదం పెట్టేసి గణపయ్యకైతే పూజ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మొదటిసారిగా మనము గణపయ్యకే పూజ చేస్తాము కదా. మొదటి పూజ గణపయ్యకే అంటారు కదా. మనం ఎలాంటి ఫంక్షన్స్ చేసినా, పెళ్ళిళ్ళు చేసినా, ఎలాంటి శుభకార్యాలు జరిపినా మొదటగా మనం చేసేది గణపయ్య పూజ. గణపతి పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా మొదటిసారిగా గణపయ్యకైతే పూజ చేస్తాను. గణపయ్యకు మొక్కిన తర్వాతనే మిగతా అయితే స్టార్ట్ చేయాలి. గణపయ్యకు పూజ అయిన తర్వాత కింద గణపయ్య కొద్దిగా ఎత్తులో ఉంటాడు. గణపయ్యకి కింది భాగంలో శివలింగం ఉంటుంది. ఈ విధంగా శివలింగానికి కూడా పూజించుకున్నాను. శివలింగం దగ్గర స్పెండ్ చేయాలి టైం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంతసేపు పూజ చేసినా
అసలు ఇంటికి వెళ్ళాలనిపించదు. నాకు ఎందుకో అంత సెంటిమెంటు ఆ శివయ్య అంటే. ఆ శివయ్యను చూస్తే అయిపోయి నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి శివయ్య అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము కొద్దిగా ఎర్లీగానే వచ్చాము టెంపుల్కి, ఎందుకంటే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉన్నాయండి. యాక్చువల్గా అయితే నేను ఈరోజు చాలా పెద్ద పని అయితే నేను పెట్టుకున్నానండి. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద వంట చేయడం. వంట అయితే చేస్తున్నాను, ఒక 25 మెంబర్స్ వరకు వంట ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి తొందరగానే టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ గణపయ్యకి శివయ్యకైతే పూజ చేశాము, చాలా బాగా జరిగింది పూజ. ఇక్కడ కూడా పూజ చేస్తున్నప్పుడు కోతులు అయితే వచ్చేసాయి. కోతులు వచ్చేసి నా బుట్టిలో ఉన్న ఆయిల్ డబ్బా, మ్యాచ్ బ్యాగ్స్ అన్నీ ఎత్తుకెళ్ళిపోయాయి కోతులు. ఇంకా ఏం చేసేది ఉండదు, మళ్ళీ మనం ఎదురు తిరిగామంటే అవి మన మీదకే ఎగబడుతుంటాయి కాబట్టి చేసేదేం లేక వదిలేశాను. ఆయిల్ డబ్బా అన్నీ ఎత్తుకెళ్ళిపోయాయి, టెంకాయ ఎత్తుకెళ్ళింది, ఆయిల్ డబ్బా అన్నీ ఎత్తుకెళ్ళిపోయాయి. ఇంకా మా ఊర్లో ఇలాగా ఉంటుంది, తప్పదండి, భరించాల్సిందే, చేసేది ఏముండదు. ఇదండి సండే రోజు మార్నింగ్ వ్లాగ్. ఇంకా పైన అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. కంప్లీట్ అయిన తర్వాత బర్త్డే పార్టీలో కనిపిస్తుంది. మొత్తం వీడియో ఒకేసారి పెడితే లెంత్ ఎక్కువగా అవుతుందని పార్ట్స్గా పెట్టానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.